దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చదువుకుందామండి. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? హల్లెలూయా. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మనిషి జీవితంలో సమస్యలకు కారణాలు. 3 ప్రధానమైన కారణాలండి. నెంబర్ 1, మనిషి జీవితంలో యొక్క సమస్యలకి కారణం తనే, మనిషే. ఎందుకంటే మనిషి తెలిసి తెలియక లేదా అన్నీ నాకు తెలుసు అనుకొని అన్నింట్లో తన హస్తాన్ని పెడతా ఉంటాడు. చూడండి, తన బలహీనతలు, తన అజ్ఞానం వల్ల మనిషి అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు. సామెతల గ్రంథాలు మనం చదివినప్పుడు మనిషి తన జీవితంలో ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారో దాన్ని అజ్ఞానం అని చెప్పి మనం సామెతల గ్రంథంలో స్పష్టంగా వినొచ్చు. ఎన్నో పొరుగువారికి పూటపడువాని గురించి చెప్పాడు, పొరుగువాని విషయంలో తలదూర్చేవాడి గురించి చెప్పాడు. ఇట్లా పొరుగు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని గురించి వింటూ ఉంటాం. సో ఇట్లా మనం చూస్తే మనిషి తాను ఎదుర్కొనే సమస్యలకు ప్రధాన కారణం తన పొరపాట్లు. సో మనం పొరపాట్లు సరి చేసుకుంటే సమస్యల నుంచి మనం బయటపడతాం. నెంబర్ 1 అది. నెంబర్ 2, రెండవ కారణం ఏంటయ్యా అంటే మనిషి జీవితంలో సమస్యలకి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనం దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అపవాది మనిషి జీవితంలో కొన్ని సమస్యలు తీసుకొస్తాడు. బంధువుల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, కొలీగ్స్ ద్వారా కావచ్చు, మన తోటి వారి దగ్గర నుంచి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనకు విరుద్ధంగా కొంతమందిని లేపి వాళ్ళని వాడుకొని మన జీవితాల్లోకి సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. మరి దీన్ని మనం ఎలా జయించాలి? అదొకటే పరిష్కారం. దేవుని సహాయంతో అపవాదిని ఎదిరించండి అని వాక్యం చెప్తాం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. సో అపవాది ద్వారా వచ్చిన సమస్యని అది మనం గుర్తించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సహాయంతో దాన్ని గెలవాలి, ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, మన బలహీనత అయితే దేవుని ఎదుట మనం దాన్ని ఒప్పుకొని దేవుని సహాయాన్ని పొందుకోవాలి. రెండవది, అపవాది ద్వారా వచ్చిందని మనం గుర్తిస్తే వెంటనే దేవునితో కలిసి దాన్ని ఎదిరించి తరిమి కొట్టాలి. మూడవది, తప్పుగా అర్థం చేసుకోవద్దు, మనిషి జీవితంలోకి సమస్య దేవుడి ద్వారా అనుమతించబడుతుంది. నేను అంటున్నాను, దేవుడు పెడతాడనలేదు, దేవుడు సమస్యని అనుమతిస్తాడు. ఇదేంటంటే, అందుకనే ఈ వచనం చదివించాను యాక్చువల్గా. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపించబడినది రూపించవని వానితో చెప్పునా? నిజమే కదా. యాక్చువల్గా నాకెందుకు ఈ సమస్యలని ఎంతసేపు ఉన్నా దేవుడి మీద పడుతుంటారు జనాలు. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. సమస్య దేవుడు మన జీవితాల్లోకి అనుమతించాడనుకోండి, ఆ సమస్యను బట్టి మనం దేవుని స్తుతించి దేవుని ద్వారానే మనం విడిపించబడగలుగుతాం. ఎందుకంటే తాళం తయారు చేసిన దేవుడు తాళం కప్పని కూడా తయారు చేస్తాడు. తాళం చెవి, అర్థమైంది కదండి. సో తాళం చెవిని కూడా దేవుడు తయారు చేస్తాడు. సో సమస్యను ఒకటి అనుమతించిన దేవుడు ఆ సమస్య నుంచి బయటికి రావడానికి కూడా దేవుడే మార్గం తెరుస్తాడు. అంతే తప్ప మనం వేరే ప్రయత్నాలు చేస్తే అది ఎంత మాత్రం తెరుచుకోబడదు. ఎందుకంటే ఆయన వేయగా తీయగలవాడెవడు, ఆయన తీయగా వేయగలవాడెవడు. అయితే దేవుడు అనుమతించే ప్రతి సమస్య మనల్ని మెరుగుపరచడానికి, మన క్షేమాభివృద్ధి కొరకే అయి ఉంటుంది. అపవాది అనుమతించే సమస్య, అపవాది తెచ్చే సమస్య మనల్ని నష్టపరచడానికైతే, దేవుని అనుమతించే సమస్య మనల్ని మెరుగుపరిచి క్షేమాభివృద్ధి కలుగుట కొరకే అనుమతిస్తాడు. అయితే ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఇవి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే, నెంబర్ 1, వాక్యపు వెలుగులో మనం వాక్యం చదువుతా, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా, కూర్చొని ఒక చోట నిదానంగా ప్రార్థన చేసుకుంటే
మన మనస్సాక్షికి దేవుడు బోధిస్తాడు, మన మనస్సుకు అవి అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే కొన్ని రహస్యాలుగా ఉన్నవి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడని చెప్పి కొరింథీ పత్రికలో చదువుతాం మనం. సో మనకి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఎప్పుడు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ అంశాలను ఎత్తిపట్టి, అయ్యా ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలోకి అని దేవుని ఎదుట మనం ప్రార్థన చేస్తే, అయ్యా ఇదిగో ఇదిగో నీ తప్పే అని చెప్పి దేవుడు చెప్పాడు అనుకోండి, దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుని సహాయంతో బయటకు రావాలి. ఇదిగో ఇది పలానా అపవాది తీసుకొచ్చింది అంటే వెంటనే మనం రికగ్నైజ్ అయ్యి దేవుడితో కలిసి దాన్ని ఎదిరించాలి ప్రార్థనలో. అండ్ థర్డ్, అది వాక్యపు వెలుగులో ఇది దేవుడు అనుమతించాడని మనకు అర్థమైంది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రభువా ఎందుకు ఆ జీవితంలో అనుమతించావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రభువా, దీని నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయి. ప్రతిదానికి ప్రార్థనేనండి, ప్రతిదానికి ప్రార్థనే జవాబు. హల్లెలూయా. సో దీనికి పరిష్కారం ఎక్కడయ్యా అంటే దేవుని వాక్యంలో, దేవునితో కూర్చుని చేసే ప్రార్థనలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో దేవుడు అనుమతించే ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ నా క్షేమాభివృద్ధి కొరకు, నా మేలు కొరకే దేవుడు చేశాడని విశ్వసిస్తూ దేవునితో కలిసి ప్రతి సమస్యను మనం జయించేవారిగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్.